అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలనే డిమాండ్తో అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్నారు. 1/70 యాక్ట్ పాటించడంగా అమలు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బంద్ విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. బంద్కు సహకరించవద్దని వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతోంది. యథావిధిగా షాపులు తెరవాలని ఆదేశించింది. అయితే వ్యాపారులు, వర్తకులు బంద్కు సహకరిస్తామని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. రాష్ట్ర వ్యాప్తం మన్యం బంద్ జరుగుతూ ఉంది. ప్రధానంగా 100% ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, 100% ఆదివాసులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, 1/70 చట్టం పరిరక్షణ కోసం, అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో బాక్సైట్ హైడ్రోపవర్ల పేరు మీద సర్వేలు జరుగుతూ ఉంది. సర్వేలు తక్షణమే నిలుపుదల చేయాలని, మా ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు సంపూర్ణంగా ఆదివాసులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. కానీ అడుగడుగున పోలీసు నిర్బంధం పెరుగుతూ ఉంది. మా సీఎం గారు ఇచ్చినటువంటి హామీని తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలలో జీవో నెంబర్ 3 బదులు ప్రత్యామ్నాయ జీవో ఇస్తాం, 100% ఉద్యోగులు ఆదివాసులకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. తక్షణమే అమలు చేయాలని చెప్పి, తక్షణం అది నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగం గిరిజనులకే ఇవ్వాలి. అలాగే బాక్సైట్ జోలికి కూడా రాకూడదు. అలాగే ఏదైతే 170 గురించి 14,000 మంది హైకోర్టులో పిటిషన్ వేశారో, మా తరఫున గవర్నమెంట్ లాయర్ని పెట్టి అది రద్దు చేయించాల్సిన బాధ్యత కూడా సీఎం గారికి ఉంది. అలాగే సామరస్యంగా ఈరోజు బంద్ చేస్తున్నాం. మా గిరిజనులు ఆగ్రహిస్తే ఎలాగుంటుందో కూడా ప్రభుత్వాలకి తెలుసు. ఎందుకంటే చట్టం చేతుల్లో తీసుకోకూడదన్న ఒకే ఒక దీంతో మేము సామరస్యంగా బంద్ చేస్తున్నాం. దీన్ని చేతగంతనంగా ఏ గవర్నమెంట్ కూడా తీసుకోకూడదు. కాబట్టి మాకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నారో అవన్నీ కూడా చట్టబద్ధత చేయాలి. కొత్తగా మీరు ఇచ్చేదేమీ లేదు, మాకు అవసరం కూడా లేదు. ఉన్న చట్టాలని ఉల్లంఘిస్తే మాత్రం గిరిజనులుగా ఏం చేయాలో మాకు తెలుసని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో బంద్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం, సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆదివాసీ ఈ 170కి సంబంధించి 1672 మంది నాన్ ట్రైబు సుప్రీంకోర్టులోకి వెళ్ళి 170 చట్టం సవరించాలని చెప్పేసి కోర్టులకు వేయడం జరిగింది. వాటికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లీట్ పిటిషన్ వేయాలని చెప్పేసి మేము ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాను జోన్ 1గా కొనసాగించేటట్టు ఖచ్చితమైన జీవో ప్రకటించాలని చెప్పేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ డిమాండ్స్ అంతా వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం చాలా ఉధృతంగా చేస్తామని చెప్పేసి మేము ఆదివాసీ ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.